ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న అద్దంకి దయాకర్ కు ఏఐసీసీ మొండి చేయి ఇచ్చింది. అనూహ్యంగా అద్దంకి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ ఇచ్చింది. బీసీ కోటాలో చోటు మహేష్ కుమార్ గౌడ్ దక్కించుకోగా మరో ఎమ్మెల్సీగా రాహుల్ గాంధీ చాయిస్ లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరు వెంకట్ కు అవకాశం దక్కింది. గత ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ ను వరంగల్ ఎంపీగా బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అద్దంకి సైతం క్లారిటీ ఇచ్చింది ఏఐసీసీ. ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న అద్దంకి దయాకర్ కు ఏఐసీసీ మొండి చేయి ఇచ్చింది. అనూహ్యంగా అద్దంకి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ ఇచ్చింది. బీసీ కోటాలో చోటు మహేష్ కుమార్ గౌడ్ తగ్గించుకోగా మరో ఎమ్మెల్సీగా రాహుల్ గాంధీ చాయిస్ లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరు వెంకట్ కు అవకాశం దక్కింది. గత ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ ను వరంగల్ ఎంపీగా బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అద్దంకి సైతం క్లారిటీ ఇచ్చింది ఏఐసీసీ. రైట్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదటి నుంచి ప్రచారంలో ఉన్న అద్దంకి దయాకర్ కు ఏఐసీసీ మొండి చేయి ఇచ్చింది. అనూహ్యంగా అద్దంకి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ ఇచ్చింది. బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ కు చోటు దక్కగా మరో ఎమ్మెల్సీగా రాహుల్ గాంధీ చాయిస్ లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ కు అవకాశం దక్కింది. గత ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ ను వరంగల్ ఎంపీగా బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని అద్దంకి సైతం క్లారిటీ ఇచ్చింది ఏఐసీసీ. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే మరోసారి అద్దంకి దయాకర్ కు మొండి చేయి ఎదురైంది. మరింత విశ్లేషణ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, అది కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కి మొండి చేయి ఎదురైందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 2 స్థానాలను కూడా దక్కించుకునేందుకు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరికి చెరొక స్థానం వస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా ఎన్నికల సంఘం రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అక్కడ దక్కించుకోవడం రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని తేలిపోయింది. అప్పటి నుంచి కూడా అలా 2 స్థానాలు వస్తాయని తేలిన మరుక్షణం నుంచి అద్దంకి దయాకర్ అందులో ఒక స్థానానికి కన్ఫామ్ అంటూ ప్రచారం జరిగింది. అద్దంకి దయాకర్ కూడా ధీమాగా ఉంటూ వచ్చారు. తనకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఖచ్చితంగా వస్తుందని భావిస్తూ వచ్చారు. అయితే 2వ స్థానం కోసం మాత్రం రకరకాల పేర్లు పరిశీలనలో వచ్చాయి. అందులో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. అయితే అనూహ్యంగా నిన్న అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ పేర్లు దాదాపు ఖరారైపోయాయి. ఈరోజు నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి. అయితే చివరి నిమిషంలో నామినేషన్ కార్యక్రమం ఈరోజు జరగాల్సింది వాయిదా పడింది. దాంతో అద్దంకి దయాకర్కి బల్మూరి వెంకట్లో ఇద్దరిలో ఒకరి పేరు గల్లంతవుతుందని ప్రచారం జరిగింది. మనం కూడా ఇంతకుముందే చెప్పాము, ముగ్గురు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురులో ఎవరైనా ఇద్దరికి అవకాశం వస్తుందని అనుకున్నాం. ఆ ఇద్దరు ఇప్పుడు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరికి సంబంధించి అధికారికంగా ఏఐసీసీ నుంచి ఇప్పుడే మల్లికార్జున్ ఖర్గే ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసిన ప్రకటన కూడా విడుదల చేశారు. మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ కోటాలో బల్మూరి వెంకట్కి అవకాశం వచ్చింది. యూత్ కాంగ్రెస్కి ఇవ్వలేదు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుని కూడా గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు. దాంతో ఆ ఇద్దరికిలో ఒకరికి అవకాశం ఇవ్వడంలో భాగంగానే రాహుల్ గాంధీ ఛాయిస్ అంటే ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఒక
నిర్ణయం రాహుల్ గాంధీ తీసుకున్నారు చాలా రోజుల క్రితమే. అందులో భాగంగానే ఇప్పుడు బల్మూరి వెంకట్ కూడా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయనకు అనూహ్యంగా అవకాశం వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీలో చాలా కీలకంగా ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేయలేదు, ఇద్దరికి టికెట్ దక్కలేదు. అంతకుముందు ఉప ఎన్నికల్లో హుజరాబాద్ నుంచి వెంకట్ పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో హుజరాబాద్ టికెట్ వెంకట్కి దక్కలేదు. మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. అయితే రేవంత్ రెడ్డి కామారెడ్డి వెళ్ళి పోటీ చేయడం వల్ల అక్కడ కామారెడ్డి టికెట్ ఆశించిన షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్కు మార్చారు. దాంతో మహేష్ కుమార్ గౌడ్కి టికెట్ దక్కలేదు. దాంతో వాళ్ళిద్దరికీ ఈసారి అవకాశం కల్పించారు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కూడా తుంగతుర్తి టికెట్ ఆశించారు, ఆయనకు దక్కలేదు. చివరి నిమిషంలో పార్టీలో చేరిన మందుల సామేలుకు అవకాశం వచ్చింది. అయినా అద్దంకి దయాకర్ మందుల సామేలును గెలిపించే ప్రయత్నం చేశారు, గెలిచారు కూడా. మందుల సామేలు గెలిచారు అక్కడ. దాంతో అద్దంకి దయాకర్కు ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవకాశం వస్తుంది. ఆ తర్వాత క్యాబినెట్లోకి కూడా వెళ్తారు. ఇలాంటి ప్రచారం కూడా కొంత జరిగినప్పటికీ అద్దంకి దయాకర్ని వరంగల్ ఎంపీగా పంపాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చింది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదని తెలుస్తుంది. ఈ మేరకు సమాచారాన్ని అద్దంకి దయాకర్ కూడా అధిష్టానం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ దయాకర్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు. తుంగతుర్తి టికెట్ రాకుండా అడ్డుకున్న వ్యక్తులే ఇప్పుడు కూడా తనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుపడ్డారనే ఒక తీవ్రమైన అసంతృప్తిలో మాత్రం అద్దంకి దయాకర్ ఉన్నారు. మరోవైపు గవర్నర్ కోట ఎమ్మెల్సీల కసరత్తు కూడా కాంగ్రెస్ పూర్తి చేసింది. కోదండరాం అదేవిధంగా సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరికి కూడా దాదాపు ఖరారైపోయింది. రేవంత్ రెడ్డి ఇండియాకు వచ్చాక దావోస్లో ఉన్నారు, దావోస్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఇండియాకు వచ్చాక గవర్నర్ కోట ఎమ్మెల్సీల అభ్యర్థులు కూడా ఖరారు కాబోతున్నాయి. ఎందుకు, అసలు ఏం జరిగింది, అద్దంకి దయాకర్ విషయంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ వెంకట్ ఇద్దరికి టికెట్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మన ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, 2-3 రోజులుగా కూడా అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ వచ్చిన నుంచి, నోటిఫికేషన్ వచ్చిన నుంచి కూడా అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా ఒక పేరుగా వినిపిస్తూ వచ్చింది. ఏమైనా మారితే రెండవ పేరు ఎవరిది అనేది మారుతూ వచ్చింది. కానీ అద్దంకి దయాకర్ కన్ఫామ్ అనుకున్నాం. ఎందుకు చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ ఎందుకు సైడ్ అయిపోయారు? బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరికి అవకాశం రావడం వెనుక ప్రత్యేక కారణాలు ఏం పనిచేశాయి? తెర వెనుక ఏమైనా అద్దంకి దయాకర్కు రాకుండా ప్రయత్నాలు జరిగాయా? అసలు ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీలో? కళ్యాణ్, నువ్వు అన్నట్టుగా మొదటి నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అంతకంటే ముందు నుంచి కూడా అద్దంకి దయాకర్కు ఖచ్చితంగా కీలకమైన ప్లేస్ ఉంటుంది. ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్కు ఖచ్చితంగా అవకాశం ఉంటుందని ఒక చర్చ జరిగింది. నిన్న కూడా యాజ్ యూజువల్గా నిన్నటి వరకు కూడా అద్దంకి దయాకర్కు ఒక పేరు ఖచ్చితంగా ఉన్నది. అదే రెండో పేరుగా మహేష్ కుమార్ గౌడ్ కానీ రకరకాల పేర్లు, వాస్తవానికి మొదట్లో చాలా పేర్లు కూడా వినిపించినప్పటికీ నిన్న ఆలోచనలుగా తెరపైకి బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్న బల్మూరి వెంకట్ పేరు తెరపైకి రావడం జరిగింది. బల్మూరి వెంకట్ చూసినట్లయితే కనుక గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం చాలా పనిచేశారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమాలకు సంబంధించి కానీ అనేక అంశాలకు సంబంధించి కూడా పోరాటం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కానీ, అదేవిధంగా కొన్ని అంశాలకు సంబంధించి ప్రగతి భవన్ ముట్టడి కానీ, వాటికి సంబంధించి రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం కోసం దానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పెద్ద ఆందోళన చేసినప్పటికీ కూడా ఆ విషయానికి సంబంధించి కూడా ఆయనను జైల్లో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ కూడా స్వయంగా వెళ్ళి బల్మూరి వెంకట్ను చెంచల్ కూడా జైల్లో కూడా పరామర్శం చేసిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వెంకట్ను పరిగణలోకి తీసుకొని వెంకట్ చేసిన ఉద్యమాలు కానీ వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా ఆయన ముందుకు రావడం జరిగింది. పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా పార్టీకి సంబంధించిన స్ట్రెంత్ చేసుకుంటూ అదేవిధంగా అక్కడ ఇన్ఛార్జిగా ఉంటూ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఆలా చోడలుగా 2018 సంబంధించి అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో అప్పటి వరకు అక్కడ రేస్లో ఉన్నప్పటికీ కూడా ఉన్న నేపథ్యంలో ఆలా సడన్గా అక్కడ కొత్తగా ప్రణవ్ బాబును తెరపైకి తీసుకొచ్చి ప్రణవ్ బాబుకు టికెట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసినప్పుడు కూడా వెంకట్ దీనికి పార్టీ లైన్లోనే పనిచేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. మరోవైపు అద్దంకి దయాకర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటి రిపోర్టే ఉందని చెప్పుకోవచ్చు. తుంగతుర్తికి సంబంధించి ఆయన గత 2 ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీతోటి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా మందుల సామెలకు టికెట్ కేటాయించినప్పటికీ ఆయన దీనికి సంబంధించి పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడినారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను, మందుల సామెల విజయానికి కృషి చేస్తానంటూ కూడా హజిల్గా పనిచేశారు. సో ఈ ఇద్దరికి దాదాపుగా ఖరారైందని చెప్పారు. మరోవైపు చూసినట్లయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కనుక ఆయన కూడా రేస్లోకి రావడం జరిగింది. వాస్తవానికి ఆయన ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన మొదటి నుంచి కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. నిజామాబాద్ 2018 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ అర్బన్ నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నప్పుడు స్వయంగా రాష్ట్ర అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న కేసీ వేణుగోపాల్ స్వయంగా పిలుచుకొని ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి అవకాశం తమకే ఇస్తారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్కు అష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి అష్యూరెన్స్లో భాగంగా ఇప్పుడు ఉన్న ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఆయన గట్టిగా పట్టుబడినట్టుగా కూడా తెలుస్తుంది.
కేసీ వేణుగోపాల్ అందరి కార్యవర్గం ముందర కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. మీరు ఇచ్చిన మాటకు విలువ లేకుంటే ఎట్లా అనేది ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. మరోవైపు బీసీలకు సంబంధించి 2018 ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకు ఇవ్వాలనుకున్నారు. మొత్తం 17 పార్లమెంట్కి సంబంధించి 34 సీట్లు ఇవ్వాలనే ఒక చర్చ జరిగింది. కానీ పార్టీకి సంబంధించి ఆఖరి వరకు వచ్చేసరికి కేవలం 23 సీట్లకి మాత్రమే పరిమితం ఇవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఒక చర్చ జనంలోకి వెళ్తే బాగుండదని ఒక ఆలోచనతోటి అంటే తెలంగాణ సమాజంలో 50% పైగా బీసీ ఓటర్లు ఉన్నారు కాబట్టి బీసీలకు ప్రాధాన్యత కల్పించామని ఒక మెసేజ్ ఇవ్వాలనే ఒక ఆలోచనతో కూడా పనిచేసింది. మరోవైపు పార్టీకి కష్టపడి పనిచేసిన వ్యక్తులకు కేసులు నమోదు చేసుకుని పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి వెంకట్ను అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ని ఇద్దరిని సెలెక్ట్ చేసింది. ఆ కోణంలోనే సెలెక్ట్ చేశారని కూడా చెప్పొచ్చు. అద్దంకి దయాకర్ కూడా పార్టీ కోసం పనిచేశారు. ఆయన చాలా సేవలు కూడా వినియోగించారు. అంటే ప్రతాప్ ఇప్పుడు అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటి అంటే అద్దంకి దయాకర్కి ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారా లేకుంటే ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారా? ఎందుకంటే వరంగల్ ఎంపీగా కూడా అద్దంకి దయాకర్ పేరు పరిశీలనలో మొదటి నుంచి ఉంది. అయితే ఎంపీ కన్నా ఆయన ఎమ్మెల్సీ వైపే మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు వరంగల్ ఎంపీగా అద్దంకి దయాకర్కి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? ఏమైనా అధిష్టానం మాట్లాడిందా దయాకర్తో? డెఫినెట్గా ఆయనకు వరంగల్ ఎంపీ స్థానం ఆయనకు కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయనకు అదే అష్యూరెన్స్ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనతో మాట్లాడిన తర్వాతనే ఈ ప్రకటన వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. వాస్తవానికి అద్దంకి దయాకర్కి ఇవ్వాలి అనుకున్నారు. అద్దంకి దయాకర్ బల్మూరు వెంకట్ ఈ పేరు రాత్రి అనౌన్స్ చేయాలనుకున్నారు. అలా సడన్గా ఈ అంశం ఏదైతే కొత్త అంశం చీరపైకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ అంటే బీసీల ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలనే ఒక చర్చ జరిగిన దృష్ట్యా వాటిని అన్నింటినీ సీనియర్ నేతలతోటి మరోసారి డిస్కషన్ చేసి వీటిని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఫైనలైజ్ చేసే ముందు కూడా అద్దంకి దయాకర్తో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అద్దంకి దయాకర్కు ఇదే అంశాన్ని నచ్చజెప్పినట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి ప్రజెంట్ మొదట్లో కూడా ఆయనకు వరంగల్కు సంబంధించిన పార్లమెంట్ సీట్ని కేటాయించే ఆలోచన చేశారు. ఆయన మాత్రం ఎమ్మెల్సీ తీసుకొని క్యాబినెట్లోకి వెళ్ళాలని ఒక ఆలోచన చేశారు. అయితే క్యాబినెట్కు సంబంధించి చూసినట్లయితే కనుక సామాజిక ఈక్వేషన్స్ కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. సామాజిక సమీకరణాలు చూస్తే ఇప్పటికే ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి మాల సామాజిక వర్గానికి ఒకరికి ఇచ్చారు. మాదిక సామాజిక వర్గానికి సంబంధించి దామోదర రాజనరసింహ, మాల సామాజిక వర్గానికి సంబంధించి పట్టి విక్రమార్క ఇద్దరు ఉన్నారు కాబట్టి మరోసారి కూడా అద్దంకి దయాకర్ కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చిన క్యాబినెట్ లో తీసుకోవాలంటే ఈ ఈక్వేషన్స్ అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి కూడా అంటే తుంగతుర్తి టికెట్ రాకుండా కొంతమంది ప్రయత్నం చేశారు. అంటే దయాకర్ గతంలో చేసిన విమర్శలు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన పరుష వ్యాఖ్యలు కానీ ఇలాంటి వాటి ప్రభావం ఏమైనా చూపిందా? తుంగతుర్తి టికెట్ అందుకే రాలేదనే అనుమానాలు కొంత విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. కొంతమంది అడ్డుకున్నారు దయాకర్ రాకుండా అని. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా లేదంటే ఇది కేవలం సామాజిక కోణంలో పదవులను బయట జరుగుతున్న ఒక ప్రచారమే కానీ ఇంటర్నల్ గా పార్టీ చూసినట్లయితే కనుక ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తుంగతుర్తి సీట్ను కూడా అతనికి కాకుండా అక్కడ మందుల సామ్యాల్కి ఇవ్వడానికి ఒక ప్రధానమైన కారణం అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మందుల సామ్యాల్ కాబట్టి అతనికి ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. ఎందుకంటే మొత్తం ఎస్సీ రిజర్వ్కు సంబంధించిన సీట్లలో చూసినట్లయితే మాదిగలలో కూడా మాదిగలకు సమానంగా సీట్లు ఇవ్వాలని ఒక ఆలోచన కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే మాదిగలకు ఎక్కువ సీట్లు అయితే మాదిగలకు తక్కువ సీట్లు అయినట్లయితే కనుక ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. తెలంగాణ సమాజంలో మాదిగలు ఎక్కువగా ఓటర్లు ఉన్నారు కాబట్టి మాదిగలకు సీట్లు కూడా సమప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది. అందులో భాగంగానే మాదిగల కోసమే మంత్రుల సామ్యాల కోసం అక్కడ టికెట్ ఇవ్వారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అనే ఒక ఆలోచనతో చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అనేది ఒక బయటికి చర్చ జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఈ విషయానికి సంబంధించి ఎక్కడ కూడా ఇంటర్ఫేర్ కావట్లేదు. వాళ్ళంతా కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటూ వాళ్ళ పార్టీకి సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి కూడా సీటు విషయానికి సంబంధించి కూడా అదే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి అద్దంకి దయాకర్ సీటు విషయంలో కూడా వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్కు సంబంధం లేకపోయినప్పటికీ కూడా లేదనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించే ప్రధానంగా అప్పుడు ఎమ్మెల్యే సీట్కి సంబంధించి కానీ ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి కానీ వారి అసలు లేకపోయినప్పటికీ ఆ చర్చ విషయంలో మాత్రం పార్టీ గాంధీ భవన్ చర్చ వేదిక మాత్రం అది కాదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈక్వేషన్స్ మాత్రమే ఈక్వేషన్స్ ప్రకారంగా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. కళ్యాణ్ అంటే ప్రతాప్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మాదిగ సామాజిక సమీకరణాలు లెక్కకొస్తే తెలంగాణలో 3 ఎస్సీ లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు. ఇప్పుడు ఆ మూడిట్లో కూడా మాల సామాజిక వర్గం వాళ్ళే ప్రధానంగా రేస్లో ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి,
ఇప్పుడు వరంగల్ ఒకవేళ ఇస్తే అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గమే, అటు పెద్దపల్లి కూడా వివేక్ వెంకటస్వామి తనయుడికి ఇస్తారని వంశీకృష్ణకి ఉన్నారు, ఆయన మాల సామాజిక వర్గమే. అప్పుడు ఎలా సెట్ చేస్తారు ఈక్వేషన్లని? మళ్ళీ అప్పుడు కూడా సేమ్ తుంగతుర్తిలో ఏ ఈక్వేషన్ వచ్చిందో అదే వచ్చి మరొకసారి అద్దంకి మొండి చేయి చూపే అవకాశం ఉంటుంది కదా. రైట్ ప్రతాప్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మాలా మాదిగ సామాజిక వర్గాల సమీకరణాలు ఒకవేళ మనం చూసుకుంటే 3 లోక్సభ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి. ఆ మూడిట్లో కూడా రేస్లో ఉన్నవారు పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ వివేక్ వెంకటస్వామి తనయుడు, తర్వాత వరంగల్కి వస్తే అద్దంకి దయాకర్ ఇప్పుడు కొత్తగా ఆయన పేరు ఖరారైనట్లుంది. అటు నాగర్ కర్నూల్ నుంచి మల్లురావు ఎప్పటి నుంచో తానే అభ్యర్థి అని చెప్పుకుంటున్నారు. ముగ్గురు ఒకే సామాజిక వర్గం కదా మళ్ళీ. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది పార్టీలో. దీనికి సంబంధించి కూడా ఈక్వేషన్స్ మార్చాలని ఒక ప్రతిపాదన కూడా జరుగుతుంది. పెద్దపల్లి సీటుకి సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకుకు వంశీకి ఇవ్వాలని మొదట్లో చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ మార్చి నల్లాల ఓదేలో బాధిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నల్లాల ఓదేలకు ఇవ్వాలనే ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ బాధిక సామాజిక వర్గానికి అక్కడ ఇవ్వడంతో పాటు అదేవిధంగా వరంగల్కి సంబంధించి అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గానికి, అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించి సీటు విషయంలో కూడా సంపత్ కుమార్ మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంపత్ కుమార్ ఆయన మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సంపత్ కుమార్ కూడా మళ్ళీ రేస్లోకి రావడం జరిగింది. అక్కడ నాగర్ కర్నూలుకు సంబంధించి కూడా మళ్ళీ సంపత్ కుమార్కు ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద 3 సీట్లకు సంబంధించి ఒకటి మాల, 2 మాదిగకి ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే కనుక పెద్దపల్లి కనుక నల్లాల ఓదేలు, నాగర్ కర్నూలు సంపత్ కుమార్ ఈ మారే అవకాశం ఉంటుంది. అద్దంకి దయాకర్కు వరంగల్కి ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఈ 3 ఆ విధంగా మారే అవకాశం ఉంటుంది. అయితే మల్లురవికి అకామిడేషన్ ఎక్కడ చేయాలని ఒక చర్చ కూడా జరిగింది. మల్లురవికి ఢిల్లీలో గతంలో ఆయన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఏ విధంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశారు, అలాంటి ఏమైనా హోదా ఇవ్వాలని ఒక చర్చ జరిగింది. కానీ ప్రత్యేక ప్రతినిధిగా మళ్ళీ ఇక్కడ మైనార్టీకి సంబంధించి ఏ విధంగా షబ్బీర్ అలీకి ఎట్లాగో ఇక్కడ అకామిడేట్ కావట్లేదు కాబట్టి, ఎమ్మెల్సీ కావట్లేదు కాబట్టి అక్కడ షబ్బీర్ అలీకి ఇవ్వాలని ఒక చర్చ జరిగింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆయన వచ్చిన తర్వాత దాదాపు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు. అందులో కోదండరాం, అదేవిధంగా సియాసత్ ఎడిటర్ పేరు అలీఖాన్ పేరు ప్రధానంగా పరిశీలనలో దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. అందులో కూడా ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా? ఆ 2 పేర్లే ఖరారవుతాయా? డెఫినెట్గా 2 పేర్లు దాదాపు ఖరారైనట్టు కూడా చెప్తున్నారు. కోదండరాం, సియాసత్ ఎడిటర్గా ఉన్న అమీర్ అలీ ఖాన్, ఈ 2 పేర్లు అయితే దాదాపు ఖరారుగా, వాటి మార్పులు ఎలాంటి ఉండవు. ఎందుకంటే రాజకీయ నాయకులను అక్కడ సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అక్కడ అకామిడేట్ చేయడానికి కూడా గతంలో ప్రభుత్వంలో చూసినట్లయితే దాసు శ్రవణ్ కానీ మిగతా నేతకు కానీ చేదు అనుభవం ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి కోదండరాంకు సియాసత్ పేపర్కి సంబంధించిన ఎడిటర్ అమీర్ అలీ ఖాన్కి ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఎందుకంటే కోదండరాం ఒకవేళ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలో ముందుండి పనిచేశారు. చెప్పండి కళ్యాణ్. అంటే ప్రతాప్, ఇప్పుడు ఒక విమర్శ అదే వస్తుంది మీరు చెప్పబోతుంది. కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఉన్నారు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా. దాసో శ్రవణ్ కూడా ఒక పార్టీలో సభ్యుడు మాత్రమే, ఆయన పార్టీలో అధికారంలో ఉన్న వ్యక్తి కూడా కాదు. ఈయన జనసమితికి అధ్యక్షుడిగా ఉన్నారు. దాసో శ్రవణ్ కూడా ఉద్యమాల్లో ఉన్నారు. అదే సమయంలో మూవీస్ ఒక 2-3 మూవీలు కూడా తీశారు. ఆ రకమైన ఇమేజ్తోనే పంపారు ఆయన పేరు. కోదండరాం పేరు పంపితే గవర్నర్ ఆమోదించే అవకాశాలు లేవు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీలో ఏం సంబంధించి కోదండరాంకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ప్రజెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి జేఏసీ అధ్యక్షుడిగా పనిచేస్తూ అన్ని పార్టీలను ఒక గూటిపైకి తీసుకురావడం కానీ, తెలంగాణ రావడానికి ప్రధానంగా ముందుండి పోరాటం చేసిన నేపథ్యంలో కోదండరాం ప్రత్యేకంగా ఉన్నారు. ఆయన టీజేఎస్ తెలంగాణ జనసమితి పెట్టినప్పటికీ కూడా ఆయన ఎక్కడగా పెద్ద రాజకీయంగా ప్రభావితం చూసే విధంగా ఎక్కడ కూడా పనిచేయలేదు. ఆయన ఎప్పుడు కూడా సామాజిక ఈక్వేషన్స్లోనే పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఎక్కడగా పొలిటికల్ అగ్రెసివ్గా దాఖలాలు లేవు కాబట్టి ఎక్కడ కూడా కొన్ని అంశాలకు సంబంధించి ఏవైతే తెలంగాణ సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన పార్టీ ద్వారా కూడా పనిచేసే ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ కానీ అలాంటి కొన్ని అంశాల మీద కూడా ఫైట్ చేశారు కాబట్టి ఆయనను పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా చూడలేమనేది ఒక విధంగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోదండరాం అంటే ఒక ప్రత్యేకమైన ఐకాన్ ఉంది కాబట్టి ఆయనకు గవర్నర్ నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన గతంలో ప్రొఫెసర్గా పనిచేశారు. సామాజిక ఈక్వేషన్స్
చిత్తశుద్ధితోటి సామాజిక స్పృహతోటి కొన్ని కార్యక్రమాలను చేపట్టి వాటిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కాబట్టి ఆయన రాజకీయంగా పెద్దగా పేరు ఆయన అగ్రెసివ్గా పనిచేసిన దాఖలాలు లేవు, రాజకీయంగా పెద్దగా ఆయన పార్టీ తరపు నుంచి పోటీ చేసిన దాఖలాలు కూడా పెద్దగా లేవు కాబట్టి వీటిని పెద్దగా పరిగణన అభ్యంతరాలు కాకపోవచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన కోదండరాంను గవర్నర్ కోటాలో పెట్టే అవకాశం ఉంటుంది. మరో సీటు సియాసత్ ఎడిటర్గా ఉన్న ఆయన జర్నలిస్ట్ కోటాకు సంబంధించి ఆయనను కూడా భర్తీ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఈ రెండు అభ్యర్థులకు సంబంధించి కూడా గవర్నర్ నుంచి పెద్దగా అభ్యంతరం రాకపోవచ్చు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఈ రెండు పేర్లను దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉంది. క్యాబినెట్లో చర్చించి వీటిని గవర్నర్కు పంపించే అవకాశం ఉంటుంది. కళ్యాణ్ రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మొత్తానికి అమీర్ అలీ ఖాన్ అదేవిధంగా కోదండరాం ఇద్దరు పేర్లు కూడా గవర్నర్ కోటాలో దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదంతో వాటిని గవర్నర్కి పంపబోతున్నారు. అదేవిధంగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. వీళ్ళిద్దరూ రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 29వ తేదీ మరెవరైనా నామినేషన్ దాఖలు చేస్తే 29వ తేదీ ఎన్నిక ఉంటుంది. లేదంటే వీరిద్దరు కూడా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబోతున్నారు. ఏదేమైనప్పటికీ బల్మూరి వెంకట్ అనూహ్యంగా తెరపైకి వస్తే అటు అసలు చర్చలోనే లేని వ్యక్తిగా బల్మూరి వెంకట్ ఉన్నారు. నిన్నటి వరకు కూడా బల్మూరి వెంకట్ పేరు ఎమ్మెల్సీ కోటాలో తెరపైన లేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పేరుగా బల్మూరి వెంకట్ పేరు తెరపైకి లేదు. సడన్గా ఆయన తెరపైకి వచ్చారు. ఆయన అద్దంకి దయాకర్ ఇద్దరు ఖరారు అనుకుంటే అక్కడ కూడా మారిపోయి అద్దంకి దయాకర్ స్థానంలో మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ బీసీ ఈక్వేషన్లో తెరపైకి వచ్చారు. ఈ రకంగా మొత్తానికి పెద్దల సభలో అంటే శాసన మండలిలో దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా 30 సంవత్సరాలు దాటిన 30 సంవత్సరాల 4 నెలలు బల్మూరి వెంకట్ వయసు కేవలం 30 ఏళ్ళు దాటింది. దేశంలోనే ఎక్కడా ఏ శాసన మండలిలో కూడా ఇప్పటి వరకు ఇంత చిన్న వయసు వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నికైన దాఖలాలు లేవు. అది ఆ రికార్డు బల్మూరి వెంకట్కి రాబోతుంది. ఇప్పటికే అసెంబ్లీలో కూడా మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన దేశంలో అతి చిన్న ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో ఉన్నారు. శాసన మండలిలో ఇప్పుడు వెంకట్ అతి చిన్న ఎమ్మెల్సీగా అడుగు పెట్టబోతున్నారు. అతి చిన్న వయసు ఉన్న ఎమ్మెల్సీగా అడుగు పెట్టబోతున్నారు. మొత్తానికి యువకులకు కొంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఖచ్చితంగా వెంకట్కి ఇది అనూహ్యంగా దక్కిన అవకాశంగా మనం చూడాలి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తనదైన మార్కులో వెంకట్ని ఎమ్మెల్సీగా ఖరారు చేసింది. అటు మహేష్ కుమార్ గౌడ్ని కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే బీసీలకు అవకాశాలు ఇవ్వలేదని విమర్శలు వచ్చాయో దాని నుంచి కొంత బయటపడడానికి ఇప్పుడు ఇచ్చిన 4 కూడా ఎమ్మెల్సీల్లో ఒకటి బీసీకి ఇచ్చారు, ఒకటి ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చారు, 2 ఓసీ సామాజిక వర్గం, మరొకటి మైనార్టీకి. అంటే గవర్నర్ కోటా కలుపుకుంటే ఈ 4 ఈ రకంగా సామాజిక సమీకరణాలు కూడా బ్యాలెన్స్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.